కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్లు నీళ్ళ పాలు. వీనికి సిగ్గే లేదా అన్నోనికి. కాళేశ్వరము బడ్జెట్టే, కాళేశ్వరం మొత్తం వ్యయమే 1,00,000 కోట్లు అని చెప్పిండ్రు. దాంట్లోనే మొత్తం 1,00,000 కోట్లు నీళ్ళ పాలు చేసిండు అంటాను. 30,000 కోట్ల ఖర్చు చేశాకే కేంద్రాన్ని ఆశ్రయించారు. సాంకేతిక అనుమతులే ఇచ్చాం, నిధులేవి ఇవ్వలేదు. కాళేశ్వరం లోపాలపై దర్యాప్తు జరుగుతుంది. ప్రాజెక్ట్ పరిస్థితి ఏమిటో దేశం మొత్తానికి తెలుసు. పార్లమెంట్ నివేదిక కేంద్ర మంత్రి పటేల్ వ్యాఖ్యలు. పార్లమెంట్ వేదికగా కేంద్ర మంత్రి పటేల్ వ్యాఖ్యలు. ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్ట్ అన్న కాగ్ కె లక్ష్మణ్. సిబిఐతో దర్యాప్తు జరిపించాలి అనిల్ కుమార్ యాదవ్. మళ్ళా కాళేశ్వరం పేరును ముందుకు తీసుకొచ్చి, కాళేశ్వరం ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చి మళ్ళోసారి చర్చకు దారితీసింది కదా వీళ్ళు. మొత్తానికి 1,00,000 కోట్ల బడ్జెట్ తోటి కాళేశ్వరం కట్టిందని కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. అయితే ఆ 1,00,000 కోట్లు వెచ్చించి కాళేశ్వరం కట్టినా అది వృధా, అది పనికిరాదు అని బీజేపీ కాంగ్రెసు ఎప్పటికప్పుడు ప్రజలను నమ్మించే ప్రయత్నమే చేస్తున్నాయి. కానీ కాళేశ్వరం నుండి ఆయా గ్రామాల్లోకి, ఆయా జిల్లాల్లోకి, ఆయా రైతుల పొలాల్లోకి పోయిన నీరు సాక్ష్యం, ఆ పంటలు తడుపుకున్న రైతే సాక్ష్యం. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు అవసరం వచ్చేదా అవసరం రానిదా అనేది రైతులు చెప్పాలి. ఎందుకంటే రైతుల మడుల్లోకి వచ్చిన నీళ్ళు, ఆ నీళ్ళ ద్వారా పండించిన పంటలు సాక్ష్యం ఉంటాయి కాబట్టి రైతులు చెప్పాలి. వీళ్ళు ఏమంటారంటే సాంకేతిక అనుమతులే ఇచ్చాం. మరి ఎవరైనా ఇవ్వాల్సింది సాంకేతిక అనుమతులే కదా, నిధులేమీ ఇవ్వలేదు. నిధులు ఇవ్వలేదు అనేది మాకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా, కేంద్రం నుండి నిధులు ఇవ్వకుండా కేవలం రాష్ట్ర నిధులతోటి కాళేశ్వరం లాంటి మహా ప్రాజెక్టును కట్టిండు కేసీఆర్ గారు. సరే, అలా అవినీతి అక్రమాలు జరిగినాయా జరగలేదా అనేది రాష్ట్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలి. అవినీతి అక్రమాలు జరిగినాయా జరగలేదనేది రాష్ట్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలి, లేదా కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలి. కానీ ప్రాజెక్టు రాష్ట్రానికి అవసరం వచ్చిందా లేదా అనేది మాత్రం రైతులు చెప్పాలి. ఎందుకంటే రైతుల పొలాల్లోకి నీళ్లు పోయినాయి. కాబట్టి దీని మీద ఏదో మళ్ళీ సిబిఐ దర్యాప్తు జరిపించాలనే ఆలోచనలో ఈ బీజేపీ వాళ్ళు ఉన్నట్టు అర్థమవుతుంది. అసలు ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టే చాలా దుర్మార్గమైన ప్రాజెక్ట్ అనేది కె లక్ష్మణ్ గారు, మన బీజేపీ కె లక్ష్మణ్ గారు ఆ ప్రాజెక్టు మీద దుమ్మెత్తి పోసి రైతులకు నీళ్లు అవసరం లేదన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను.